రాజమండ్రి ఆనం కళా కేంద్రంలో చిన్నతనంలో మొదటి పాట పాడడం ద్వారా తన కెరీర్ ప్రారంభమైందని సింగర్స్ ఫ్రెండ్ సొసైటీ ఎస్ఎఫ్ఎస్ 8వ వార్షికోత్సవంలో సింగర్, సినీ యాక్టర్ స్నిగ్ధ అన్నారు. ఈ సందర్భంగా అధ్యక్ష కార్యదర్శులు ఆదిమూలం సాయిబాబా, కేఏ రావ్ ఆధ్వర్యంలో ఇంద్రధనుసు పేరుతో నిర్వహించిన సినీ మ్యూజికల్ నైట్ ఆహుతులను అలరించింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న స్నిగ్ధ పాటలు పాడి అందరినీ విశేషంగా ఆకట్టుకున్నారు. కోశాధికారి విస్సా ప్రగడ కిరణ్, గౌరవ అధ్యక్షురాలు అల్లు సత్యవతి, ఆర్గనైజింగ్ సెక్రటరీ తల్లా ప్రగడ విజయలక్ష్మి, కల్చరల్ సెక్రటరీలు డాక్టర్ గోపాలకృష్ణ, నండూరి నాగలక్ష్మి, ఆర్గనైజర్లు తల్లా ప్రగడ రాజేశ్వరరావు, ఏఎల్జీవి లక్ష్మణరావు, యాక్టివ్ ట్రెజరర్ సిహెచ్ఎన్ శ్యామ్ తదితరులు పాల్గొన్నారు. సింగర్స్ ఫ్రెండ్ సొసైటీ ప్రతినిధులతో పాటు సినీ నేపథ్య గాయకులు కూడా హుషారైన సంగీత గీతాలను ఆలపించి ప్రేక్షకుల్లో ఉత్సాహాన్ని నింపారు. ముందు కొప్పటి రామకృష్ణ గారు ముందు ప్రెసిడెంట్గా, తర్వాత నేను రావడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన కూడా ఒకసారి గుర్తు చేసుకోవాలి. బావగారు ఆయన, అలాగే అయ్యన్న గారు, అలాగే కిచ్చేసులు, త్యాగరాజు మాస్టర్, ఈ త్రిమూర్తులు గారు, ఎంతోమంది మంచి మిత్రులు కూడా దూరం అయిపోవడం జరిగింది ఈ కరోనా మహమ్మారి కారణంగా. మ్యూజిషియన్స్ రెడీగా ఉండాలి త్వరగా. మరి ఈ ఎస్ఎఫ్ఎస్ ఈ కార్యక్రమం అంటే ఇంచుమించుగా ఒక 45 రోజులు, నెల 15 రోజుల నుంచి ఇంచుమించుగా నేను మార్నింగ్ వస్తే నైట్ 11 గంటలకు వెళ్తాం. నేను బిహైండ్ ద కర్టెన్ అంటే వెనకాల తెర వెనక చాలా కష్టం దాగే ఉంటుంది. మా ఆర్గనైజర్స్ ఎవరన్నా వాళ్ళకి అర్థం అవుతుంది కష్టం ఏంటనేది. సినిమా అంటే 3 గంటలు తేల్చేస్తాం. అలాగే మరి ఇది కూడా అంతే. ఒక 3 or 4 అవర్స్లో ఎలా జరిగినా మీ హర్షధ్వానాల మధ్య మేము ఇది బాగుంది అని కష్టాన్ని మర్చిపోతూ ఉంటాం. అలాగే మరి నాకు ఈ ఎస్ఎఫ్ఎస్లోకి వచ్చిన తర్వాత ఒక అన్న, ఒక చెల్లి, ఒక బావగారు, ఒక చెల్లెళ్ళు, ఒక మరదళ్ళు, ఒకళ్ళు కాదు నాకు వీళ్ళందరూ నా బలగం నా ఎస్ఎఫ్ఎస్ వీళ్ళందరూ. ఎందుకు చెప్తున్నానంటే ఇంతమందిని ఒక అసెంబ్లీ చేసి ఒక యూనియన్గా ఉండాలంటే ఈ రోజుల్లో కృత్రిమమైన ఈ రోజుల్లో ఒక్క సంఘటనగా ఉండడం అనేది చాలా కష్టతరమైన విషయం. కానీ మేము నా పిలుపు ఇవ్వగానే నా పిలుపే ప్రపంచనంగా అనుకుని ఒక్క మాటకు స్పందించి ఎవరు ఎదురు చెప్పుకున్న ప్రతి కార్యక్రమం ముందుకు తీసుకెళ్ళడానికి వస్తూ ఉంటారు. ఎక్కడో నాది రాజమండ్రి కూడా కాదు, ఎక్కడో నేను ఇక్కడ యూనిట్స్ వాళ్ళు 18 కిలోమీటర్స్ దూరం నుంచి ఇక్కడికి వచ్చి ప్రోగ్రామ్ చేస్తూ ఉంటాను. అటువంటిది మరి ఎంతమంది సహకరించిన వీరికి మరి వెనకాల ఉన్న పిల్లర్స్ కిరణ్ గారికి కానీ, కృష్ణబాబు గారికి కానీ, అలాగే ఎస్ఎఫ్ఎస్ అమ్మగారికి కానీ అందరికీ కూడా ప్రతి ఒక్కరికి కూడా అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వినిపిస్తాం. అమ్మ మాంగళ్యం, మీ మాట తీరు మమకారాల పుట్టని, మీరు మృదుభాషిని, సుమధురహాసని, మీరు ఆదిమూలం వారి ఇంటి కోడలుగా, భార్యగా, తల్లిగా, అత్తగా మీ తీరు, ఆప్యాయతలు, ఆదరణలు చిరుజల్లు. మీరు మా బాబాజీ వెనుక ఉండి నడిపిస్తున్న తీరు అమోఘం, అద్భుతం. మీరు అందిస్తున్న ప్రోత్సాహం వర్ణనాతీతం. మీరు ఇచ్చే తోడికి బాబాజీ విజయసారథి అయ్యి విజయాలు అందుకుంటూ మీ ఆది దంపతులు ఆనందం, ఆరోగ్యం అందుకుంటూ ఎల్లవేళ సంతోషం మీ సొంతం కావాలని కోరుకుంటూ, ముఖ్యంగా ఏ పురుషుడు విజయానికైనా సరే స్త్రీ కాబట్టి ఈ రోజున మనకి సాయిబాబా గారు చాలా రోజుల నుంచి ఈ ప్రోగ్రాంకి రావడం వలన ప్రతిరోజు ఉదయం నుంచి రాత్రి కూడా ఎక్కువ సమయాన్ని మాతో ఉండడం, రాజమండ్రిలో గడపడం వలన
ఏమిటమ్మ మాయా